గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఈ తెలంగాణనిచ్చిన రాష్ట్రంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడలేదు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త అధ్యక్షుడిగా తీసుకుంది. అయితే ఇప్పుడు షర్మిల రావడం వల్ల అప్పట్లో జగన్ పార్టీలోకి వెళ్ళింది చాలా మంది నాయకులు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. అయితే ఇప్పుడు షర్మిల పార్టీ అంటే తిరిగి కాంగ్రెస్ లోకి రావడం వల్ల తిరిగి ఆ నేతలంతా మళ్ళీ కాంగ్రెస్ కి రాగలుగుతారా? ఒకవేళ వచ్చినా ఇప్పుడు ముఖ్యంగా జగన్ బలం అంటేనే ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఎక్కువ శాతం జగన్ కి ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ ఓట్లు చీలే అవకాశం ఏదైనా ఒకవేళ చీలితే జగన్ కి ఇది భారీగా నష్టమే కదా. చాలా దూరం పోయింది. మొన్ననే జరిగింది తెలంగాణలో. ఆమెకు ఉద్యోగం లేదు, నా ఇంట్లో నాకు ఇంకా అధికారం కావాలని వచ్చిన అమ్మాయి అనే తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించి చీకొడితే వెళ్ళిపోయింది, క్యాన్సిల్ చేసుకుంది పార్టీ. ఈడ కూడా మీరు అన్న ప్రశ్నలే కాంగ్రెస్ కూడా ఇక్కడ తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చింది పోయింది, ఇక్కడ పప్పులు ఉడకో పని కాదని ఆడిపోయింది. ఆమెకేడ స్థలం ఉందండి. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నారు క్వశ్చన్లో చాలా మంది ముఖ్యమైన నాయకులు అందరూ ఇటు అటు వెళ్ళిపోయినారు. కొంతమంది టీడీపీలోకి, ముఖ్యమైన వాళ్ళంతా జగన్. ఆమె వచ్చిన పని ఏంటంటే ఆ ఉద్యోగమే, ఇంకేం లేదు, ఆమె పని లేదు అని ప్రజలు క్లియర్గా చెప్తున్నారు. ఆమెకి ఏ స్ట్రాటజీ ఉంది, ఏ ప్లానింగ్ ఉంది? నీకు ఒకవేళ రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అట్లా కాగలుగుతా అంటే సరే, రేవంత్ రెడ్డి పోయి కూడా అదే చెప్పిండు. కానీ ఇంత తొందరగా చేంజ్ రా. షీ హ్యాస్ టు వర్క్. ఆమె నిజంగా చెప్తున్నది, కొంత శ్రమ చేయాలి. ఎందుకంటే కూర్చున్న కాడ వచ్చింది ఎప్పుడు నిలబడదు. మీ డాడీ తెచ్చుకున్న, మీ నాయనగారు తెచ్చుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చూసి అమ్మ ఇంత అపోజిషన్లో ఎన్నేళ్ళు ఉన్నాడు, అక్కడ ప్రధానమంత్రితో ఎంత కొట్లాడిండు, ఎంత కష్టపడి రాజశేఖర్ రెడ్డి ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చిండు. పివి నరసింహారావుకి సొంత పార్టీలు అపోజిషన్ ఉన్నోడిన. అయితే ఆ స్థాయిలో రావాలి తప్ప షర్మిలకు అక్కడ వస్తుందో 3% అని సర్వేలు చెప్తున్నాయి. 2% 3% ఓట్లు గురించి అంతగా ఆలోచించేది లేదు. మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్నలు ఏంటంటే చాలా గంభీరం. ఏంటంటే అక్కడ ఒక కూటమి, ఇక్కడ ఒక నడుస్తున్న ప్రభుత్వం. షర్మిల గురించి కాదు, కానీ షర్మిల ప్రయత్నం చేయాలి. ఓ 2-3 సార్లు ఈసారి కూడా గెలిచిన వాళ్ళు మంచి చేయలేదనుకో, నెక్స్ట్ సాఫ్ట్ కార్నర్ వస్తుంది, అప్పుడు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కుటుంబ కలహాలు కావచ్చు, వివేకానంద రెడ్డి హత్యానంతరం జరిగిన పరిణామాలు కావచ్చు, ఇవన్నీ ఒకటెనుక ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు షర్మిల రాకతో అంటే జగన్కు రాయలసీమ మీద గట్టి పట్టు ఉంది. ఆ పట్టు ఏమైనా తగ్గే అవకాశాలు ఉండొచ్చా వీటి వల్ల? అంటే వాస్తవంగా ఏంటంటే ఆ ఫ్యామిలీ బయట ప్రజాస్వామ్యంగా తిట్టలేరు, కానీ అభిప్రాయం చెప్పొచ్చు. ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? విజయలక్ష్మి ఏం తక్కువ ఉంది, జగన్ ఆల్రెడీ ముఖ్యమంత్రి కొడుకు, షర్మిల ఆల్రెడీ ఆ ఇంటి చెల్లె, అనిల్ కుమార్ ఏవేవో చెప్పి ఆల్రెడీ ఒక పెద్ద ప్రపంచనంగానే ఆయన సంపాదించుకున్నాడు. ఇన్ని దారులు ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అధికారం కావాలని కొట్లాడుతుంటే ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారంటే ఏమన్నా ఆశకు అంతుందా, అవకాశవాదానికి అంతుందా? మళ్ళీ ఇంట్లో బాబాయ్ చచ్చిపోతుంది. క్రిమినల్ హిస్టరీ టోటల్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ మొదట్లో అంటే మనం చూడలేదు. మీరు చిన్నపిల్లలు మా మధ్య వయసులో కూడా మేము చూడలేదు. ఏదో ఏంది పొద్దున్న లేస్తే ఫ్యాక్షనిజం అన్నది. ఫ్యాక్షనిజం అయిపోయినాక అఫీషియల్ ఫ్యాక్షనిజం అయిపోయింది. అఫీషియల్ ఫ్యాక్షన్ అంటే ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే కొంత వర్గం ఏవో కామన్ ఏమో ఇది అన్నట్టు అయిపోయింది. ఈరోజు అక్కడ మాటరు, ఇక్కడ మాటరు, ఇంట్లో నలుగురు ముఖ్యమంత్రులు కావాలా చెప్పు. అసలు ఈ ఆశ ఏంది? ప్రజాస్వామ్యంలో ఇట్లుంటుందా? ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ వస్తేనే సంకరాకిపోతుంది. అలా ఎక్కడ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ వద్దా, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. మంచి మేధాసు ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి స్థాయిలో కూడా ఆయన పక్కన ఊకే ప్రధానమంత్రి అనకూడదు. మోడీని ఒక మేధావి, జ్ఞాని, ఒక మహాత్ముడు ఈ స్థాయిలో చెప్తున్నాడు. గతంలో కూడా మనం 300 ఏళ్ల కింద ఏం కాదన్న వివేకానందుని ఇవాళ దాకా పూజిస్తున్నావు. మంచి విషయాలు నేర్చుకోవాలి. నలుగురు ఇంట్లో వచ్చి ముఖ్యమంత్రులు అయితే ఎవరు నమ్ముతారు సార్? ఏం పోవు. ఫ్యాక్షనిజం ఉన్న ప్లేస్లో గొడవలు తప్ప ఆమె వచ్చినంత మాత్రాన ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు జగన్కి ఏమి అటు కావు. జగన్ను కూడా తిప్పాల్సిన అవసరం ఉందని చాలా మంది అంటున్నారు. కాబట్టి నేను ఉన్న విషయం చెప్తున్నా, క్రిమినల్ వద్దు, ఈ చెడు వాతావరణం వద్దు, ఈ విధంగా మోసం చేసే భావజాలాన్ని, మన యొక్క సంస్కారాన్ని దెబ్బతీసేటువంటి పార్టీలు వద్దంటే జగన్ కూర్చోవాల్సి వస్తుంది. కానీ వాస్తవంగా ఇంకా నడుస్తుంది కాబట్టి నడవనియండి. జగన్ సంక్షేమం చేస్తున్నాడు, శ్రేయోభిలాష చాలా మందికి ఉన్నాడు. చంద్రబాబు గతంలో
టోటల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్, ఎన్వైరన్మెంట్ బిల్డప్ చూపించినటువంటి ముఖ్యమంత్రి ఆయన. పవన్ ఏదన్నా ఒక్కసారి ఛాన్స్ ఇస్తే అని ఏడ్చి మరి కన్నీళ్లు పెట్టుకొని ఒక్కసారి ఛాన్స్ ఏంటి అంటున్నారు. మరి ప్రజలు ఎట్లా చేస్తారో చూద్దాము. కానీ 100% షర్మిల మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేనేం చదువుకోకుండా ఏదో గవర్నమెంట్ ఇచ్చిన గ్రూప్ 1 ఆఫీసర్ ఇవ్వాలంటే కాదు. నేను ఖచ్చితంగా నలుగురిలో కూర్చోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ కావాలి. అవును, ఎవరైనా నక్సలైట్లో చచ్చిపోయిన ఆఫీసర్ భార్యకు, లేకపోతే బార్డర్లో చచ్చిపోయిన మేజర్ భార్యకి ఇస్తారేమో, కానీ ఇదో పద్ధతి కాదు ఇట్లా. కాబట్టి షర్మిల విషయం వస్తే క్లియర్, షీఈస్ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ టోటల్ పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో డిస్ప్రూవ్ అయింది, అప్రూవ్ చేయలేదు, ఎవరు వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చి మీరు అడిగిన అసలు ప్రశ్నకి ఏంటంటే, జగన్ బాగా ఛాన్సెస్ ఉన్నాయి, గ్రాఫ్ పెరుగుతుంది. ఒకవేళ వాళ్ళు నేను అన్నట్టు విశ్లేషణ మొత్తం వీడియో చూసి చాలా మంది అభిప్రాయాలు కరెక్ట్గానే తీసుకుంటే, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, ఈ వీడియో చూసి ఒకవేళ ఏమన్నా నాదెళ్ల మనోహర్ కానీ ఈవెన్ చంద్రబాబు చూసి కూడా ఒక క్లారిటీ వస్తే తప్ప ఒక గ్రాఫ్, ఆ గ్రాఫ్ ఎంత అంటే 3-4 సీట్లల్లో మారిపోతుంది. 3-4 సీట్లల్లో 90, 85, 97 మారిపోతుంది కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇదేదో చూసి ఆనందించి టైంపాస్ చేసేటువంటి వివరణలు కావు. మీ రాష్ట్రము మీరు ఎదగాలి, మీరు నిలబడాలనుకుంటే మాత్రం సరైన విశ్లేషణ చేయడం జరిగింది. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు ఆల్ పీపుల్. కానీ ఆల్ ద బెస్ట్ అన్న దాంట్లోనే బీ బెస్ట్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. దట్స్ ఆల్. ఓకే, సుందర్ చామకూర గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చక్కటి విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం. థ్యాంక్ యూ.